సూర్యోదయం ఎన్నింటికి వస్తోంది? 6:02 మనకి అవుతోంది. అంటే ప్రాంతాలని బట్టి 2-3 నిమిషాలు తేడా ఉంటుంది. మనకి హైదరాబాద్లో అయితే 6:02 వస్తుంది. మిగతా ప్రదేశాల్లో 3-4 నిమిషాల తేడాతో ముందు వెనకగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి ప్రదేశానికి మనకి చెప్పుకోవడానికి ఇది వేదిక కాదు, మనకి సరైనటువంటి సమయం సరిపోదు, సమయాభావం ఉంటుంది. అందుకని మీరంతా కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇంకోటి చెప్పొచ్చే విషయం ఏమిటంటే, సూర్యోదయం తర్వాత చెయ్యాలి అంటే మరి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళంతా ఉన్నామండి, మీరు ఏ 10ంటికో చెప్తే మాకు హడావిడి, మాకు ఏదో గంట పర్మిషన్ ఇస్తారు, పొద్దున్నే పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అలాంటి వాళ్ళంతా ముందు రోజే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుని, అమ్మవారికి అలంకారం కూడా తెల్లవారుజామున చేసేసుకుని ఏం చేస్తారు, కలశ స్థాపన చేయటానికి స్నానం చేసి అన్నీ రెడీగా పెట్టుకుని 6:02 నుంచి 6:20 లోపల మాత్రమే మీరు కలశ స్థాపన చేసి పూజ ప్రారంభం చేసి దీపారాధన చేయండి. కథ చదువుకోవడం, పూజ, మిగతా పూజ అర్చనలు చేసుకోవడం తర్వాత కొనసాగించవచ్చు. కానీ ప్రతిష్టాపన, అవాహన అనేది ఎప్పుడు చేస్తున్నారో, దీపారాధన ఎప్పుడు చేస్తున్నారో అది మాత్రం 6:02 నుంచి 6:20 లోపల మాత్రమే చేయండి. అలా చేస్తే ఏమిటంటే కర్కాటక లగ్నం అవుతుంది, అప్పుడు మంచి జరుగుతుంది. మీకు ఇంకోటి ఏమిటంటే అప్పటికి ఇంకా మనకి సింహలగ్నం రాదు. ఆ తర్వాత 6:20 మనకి సింహలగ్నం వచ్చేస్తుంది. సింహలగ్నం మీద శని దృష్టి, 4ంట కుజుడు శని ఉన్నారు. అందుకని ఎవరు కూడా సింహలగ్నంలో కలశ స్థాపన చేయమాకండి. సింహలగ్నం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మనకి ఉదయం మనకి 6:20 నుంచి 8:24 వరకు కూడా మనకి సింహలగ్నమే ఉంటుంది. అప్పటిదాకా ఎవరు కూడా కలశ స్థాపన సింహలగ్నంలో చేయొద్దు. అయితే మీరు ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, కొంచెం ఆలస్యంగా చేసినా పర్వాలేదు, ఇంట్లో ఉండేవాళ్ళమే యథావిధిగా చేసుకోవాలంటే అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి, అక్కడ ముగ్గు పెట్టుకోవడానికి, పూల రింకలు అలంకరించుకోవడానికి దానికే ఇబ్బంది లేదు. అవన్నీ మీరు యథావిధిగా చేసుకోవచ్చు. చేసుకుని తర్వాత 9:24 వరకు దుర్ముహూర్తం ఉంది. అప్పటి వరకు మీరు వంటలు చేసి పెట్టుకుంటారో, మిగతా ఎన్ని తోరాలు కట్టి పెట్టుకుంటారో, అమ్మవారిని అలంకారం చేస్తారో, దీపారాధనకి రెడీగా పెట్టుకుంటారు, పువ్వులు పళ్ళు అన్నీ కూడా అన్నీ రెడీగా పెట్టుకుని యథావిధిగా అన్నీ చేసిన తర్వాత కలశ స్థాపన చేయటం, కలశం పెట్టి కలశం మీద అమ్మవారిని పెట్టి ఆవాహన చేయటం, దీపారాధన చేయటం మాత్రం 9:24 తర్వాత చేయండి. అప్పటికి కన్యాలగ్నం వచ్చేస్తుంది. కన్యాలగ్నం బాగుంది, కన్యాలగ్నంలో అందరూ కూడా కలశ స్థాపన చేసుకోవచ్చు. కాకపోతే చేయకూడనటువంటి సమయం ఏమిటి అంటే మనకి ఉదయం 6:20 నుంచి 8:24 వరకు మనకి సింహలగ్నం, ఆ తర్వాత 9:24 వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ టైంలో మాత్రం చేయకండి. అయితే 6:02 నుంచి 6:20 లోపల, ఆ తర్వాత లేదా 9:24 తర్వాత కలశ స్థాపన చేసి దీపారాధన చేసి పూజ చేసుకోవచ్చు. మిగతా అన్నీ కూడా మీరు సమకూర్చుకోవడానికి కానీ, వంటలు చేసి పెట్టుకోవడానికి కానీ ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.